విద్యార్థులు అట్లాగే ఇవాళ 40లు 50లు 60లలో ఉన్నోళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళకి తమ జీవితంలో తాము చదువుకున్నటువంటి మార్క్ లిస్టులు అనేది చచ్చే వరకు అయ్యే పనికి వస్తాయి. ఇప్పుడు అవి ముఖ్యమైనటువంటి అవన్నీ వరదల్లో నాశనం అయిపోయినాయి. అలాగే ఇంటి డాక్యుమెంట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అనేటటువంటిది, స్థలాల డాక్యుమెంట్లు అన్నది అత్యంత ముఖ్యమైనవి. ఇవన్నీ వరదల్లో మునిగిపోయినాయి. ఎందుకు అంటే ముందుగా ప్రభుత్వం హెచ్చరిస్తే ఆ కాగితాలు అవన్నీ ముందు ఇంపార్టెంట్ అని తీసుకుని అవతలకు వెళ్తారు. ముందుగా హెచ్చరిక చేయలేకపోయినటువంటి ఫలితంగా అకస్మాత్తుగా పరుగులు పెట్టాల్సి రావడంతో కట్టుబట్టలతో పరుగులు పెట్టుకుంటూ నడి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడో ఒక చోట సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పుడు లోకేష్ గారి చేతుల్లోనే ఉంది. ఏదైతే చంద్రబాబు గారు చేసినటువంటి దానికి ఇప్పుడు లోకేష్ గారి మంత్రిత్వ శాఖ పరిధిలో పాటుగా లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటే ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉంటుంది. ఏంటయ్యా అంటే ఒక శిబిరాలు ఏర్పాటు చేసి, ఇప్పుడు నేను ఎప్పుడు చదివాను, నేను ఎప్పుడు పాస్ అయ్యాను అనేటటువంటి డేటు అదంతా ఉంటుంది నా దగ్గర, ఏ ఇయర్ పాస్ అయ్యాను, ఆ సర్టిఫికెట్ కావాలంటే ఇప్పుడు వెళ్ళి ఆ ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, యూనివర్సిటీలు వీళ్ళందరి చుట్టూ తిరిగితే ఒక ఏడాది పట్టుద్దేమో తెలియదు. ప్లస్ దానికి మిస్సింగ్ సర్టిఫికెట్లు అంటారు, ఏది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటారు, ఇదంతా బోల్డ్ అంత తతంగా ఉంటుంది. అదే గనక ఇప్పుడు ఒక శిబిరం ఏర్పాటు చేసి ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ వరకు ఆ పోయినటువంటి సర్టిఫికెట్లు వాళ్ళు చెప్పే డేటా ఆధారంగా, ఇయర్ ఆధారంగా ఆ లెక్క తీసి ఎవరి సర్టిఫికెట్లు వాళ్ళకి అందజేస్తే సంతోషం, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది చేసేటటువంటి అవకాశం, అధికారం రెండు లోకేష్ గారి చేతుల్లో ఉన్నాయి. ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, యూనివర్సిటీల అధికారుల్ని అక్కడ కూర్చోబెట్టి, ప్రింటర్లు, మీ సేవా కేంద్రాల వాళ్ళని కూడా అక్కడే కూర్చోబెట్టి, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఒకచోట కూర్చోబెట్టి, అది అవసరమైతే ఒక 2-3 ప్లేసెస్ని ఎంపిక చేసి ప్రకటించండి. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇలాగ వరద ముంపు ప్రాంతాల వాళ్ళకి వాళ్ళ ఆధార్ చూస్తే దాని మీద అడ్రస్ ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు వరద ముంపు ప్రాంతాలని తెలుస్తుంది కదా, ఆ ఆధార్ని చూసి వాళ్ళకి ఆ వరద ముంపు ప్రాంతాల వాళ్ళకి ఆ విధమైనటువంటి సర్టిఫికెట్లు ఒరిజినల్వి, దాన్ని మళ్ళీ డూప్లికేట్ అని కాకుండా ఒరిజినల్ అన్నటువంటిది అందచేస్తే జీవితకాలం లోకేష్ గారిని, చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకుంటారు జనం.